లేదని అంటా ఉన్నా. డ్రామాలు ఎందుకు చేస్తారని చెప్పి అంటా ఉన్నా. కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యకి కుంగిపోయేది కేసీఆర్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడుతున్నవన్నీ ఆ లయన్ ఆపాదించి మాట్లాడినట్టే ఉంటాయి. ఎవడన్నా మారుస్తాడా? తల్లిని మారుస్తారా? లేకపోతే ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా? నిన్న ఒకటి మాట్లాడుతావు, ఈరోజు ఒకటి మాట్లాడుతావు, రేపు ఒకటి మాట్లాడుతావు. నీది ఏమవుతుందో, నీ దిమాగ్లో ఏం తిరుగుతుందో. మొన్ననే వెల్నెస్ సెంటర్కి పోయి వచ్చినావు, కానీ ఆడికి పోయి పిచ్చెచ్చుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే. ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మీ ఆరోగ్యం కూడా మంచి కాపాడుకోవాలి. మా ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష నాయకుల ఆరోగ్యం కూడా బాగుండాలనే కోరుకుంటాం మేము. మీరు బాగుండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, చట్టసభలకు రావాలి. మీరు ప్రజల తరపున ఏమైనా ఉంటే కొట్లాడాలి. అంతే తప్ప డ్రామాలు చేసుకుంటా నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్? దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుకురని పదే పదే మేము చెప్తా ఉన్నాం. మేము అడిగినప్పుడల్లా మాకేమో మా అధిష్టానంకేంచేమో సహనం పాటించండి, సహనం